ఉన్నట్టు చూద్దాం. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బురిపాలెం. ఈరోజు తారీఖు ఎంత? 24/11/2024 బురిపాలెంలో వీడియో చేస్తున్నాం. నేను సుధాకర్ పరుచూరి, ఎలకాటూరి సీతారామయ్య, పక్కన కిలారి వెంకటేశ్వరరావు, ఎలకాటూరి వెంకటరామయ్య, ముగ్గురు ఉన్నారు అక్కడ. ఆయన వెంకటేశ్వరరావు గారు, శాఖమూరి వెంకటేశ్వరరావు గారు కనపడుతున్నాడు. హర్సుమల్లి చోట్ల పేరు వెంకటాద్రి గారు, శాఖమూరి జై హనుమాన్, శాఖమూరి రాంబాబు గారు, శాఖమూరి బుజ్జయ్య గారు, శివరామకృష్ణ బుజ్జయ్య పేరు గట్టి చోట్ల పేరు మంచి బుజ్జయ్య గారు పేరు చెప్పాలి. బుజ్జయ్య అంట. చెప్పేశాక హర్సుమల్లి అని చెప్పాం. బురిపాలెంలో అప్పుడప్పుడు వీడియోలు ఉంటాయి, హుషారుగా చూసుకోవటమే అంతేకా. ఇప్పుడు టైం ఎంత చెబుదాం. 5:22 టైం. మనం వెళ్ళిపోదాం అన్నాడు. ఏం లేదు, మనం వెళ్ళిపోదాం అన్నాడు. వీడియోల వల్ల ఉపయోగం ఏంటంటే బురిపాలెం ఎప్పుడు మన వీడియోలో కనపడుతూ ఉంటుంది. అంతే, ఏం లేదు. బస్సులో కూడా డైరెక్ట్ కనపడుద్ది. బస్సులో వీడియోలు ద్వారా ఏంటంటే అన్ని రూట్లు చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఆర్టీసీ సమాచారం చూద్దాం. సమాచారం అంటే ఏం లేదు, తెనాలి నుంచి జోలపాలెం కొత్త బస్సు రాత్రి నిలవ బస్సు పెట్టారు. 2 ఏళ్ళు అయింది కరోనాలో ఎత్తేసి బస్సు. అది ప్రస్తుతం 8:30కి జోలపాలెం వెళ్తుంది. పెదరావూరు, జంపని, వేమూరు, కొల్లూరు, వెలటూరు, దోనేపూడి, వెలటూరు, చింతపూడి మీదుగా జోలపాలెం వెళ్ళుద్ది. ఈ ప్రయాణికులు 8:30కి ఎక్కాలి ప్రతిరోజు. లాస్ట్ ట్రిప్ 8:30. 2 సంవత్సరాల క్రితం కరోనాలో పోయిన బస్సు తిరిగి సాధించుకున్నారు వాళ్ళు. ఈ కొత్తూరు లంకను రాయకుంపాడికి చిన్నపిల్లలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకు కూడా బస్సు ఇవ్వాలని కోరుకున్నాం మనం. ఇంతనా 2 ఏళ్ళు కరోనా ముందు ఆ బస్సు తీసేశారు. జోలపాలెం ఇప్పుడు 8:30కి ఉంది జోలపాలెం బస్సు. తెనాలి నుంచి లాస్ట్ బస్సు ఉదయం 6:30కి జోలపాలెం. 2వ ట్రిప్ ఏమో 11 గంటలు, 3వ 3 గంటలకి, సాయంత్రం 8:30. ఎప్పుడు మునుపు మనకు 2 బస్సులు ఉన్నాయి కదా ఈపూర్కి. మనూరు కాదు, బురిపాలెం బస్సు కోసం కాదు పెట్టింది అది. ఈపూర్ 2 బస్సులు నిలబెట్టుకోవడానికి. అది బురిపాలెం ఊళ్ళో నుంచి వెళ్తుందిగా, ఊళ్ళో నుంచి వెళ్తుంది. ఊళ్ళో నుంచి అంటే అది బురిపాలెం ఊరేలే, అది బురిపాలెం ఊరే. అప్పుడు అది వనిత కార్డులు కట్టారులే. అప్పుడు 2వ బస్సు పోద్దామన్న భయంతో అప్పుడు కట్టించారు. ఈపూర్ బస్సు 2వ బస్సు మనం కట్టిన వాటి వల్ల నిలబడింది. ఉండారు, చాలా మంది ఉండారు. ఓకే ఓకే. ఇక అందరూ ధన్యవాదాలు చేద్దాం. బురిపాలెం నుంచి, బురిపాలెంలో మహేష్ బాబు కూడా చూసుకుంటాడు బురిపాలెన్ని. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం మహేష్ బాబు బురిపాలెంలో సినిమాలు చేయాలని. చేస్తే హుషారుగా ఉంటుంది బురిపాలెం. అంతేనా? అంతేగా. ఇక ధన్యవాదాలు.